ఇది నిజంగా హృదయంలో ఒక నిర్ణయం చేసుకుంది ఏంటంటే ప్రతి ఆదివారం నేను రావాలని. భారతి సిస్టర్ కూడా ఇప్పుడే ఏదో ఒకటి చెప్పింది. ఏం చెప్పిన సిస్టర్ మీరు ప్రతి వారము అది మంచి ఆలోచన, మంచి నిర్ణయం. హృదయంలో నిర్ణయించుకోవాలి, దాన్ని మనం పట్టుకొని నడవాలా. అవునా? దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు కూడా హృదయంలో నిర్ణయించుకున్నారు, దాన్ని పట్టుకునే నడిచింది, వాళ్ళు మర్చిపోలేదంట. అందుగురించి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తన జీవితంలో ఎవరు కూడా వారిని ఓడించలేకపోయినారు. వారి నోటుతో కాదు కానీ దేవుల్లో నిలబడి గెలవగలిగినారు. హల్లెలూయా. గాయగా చేసి గెలిచేస్తారు చాలా మంది. అవునా కదా? అటువంటి వాళ్ళతో మనం మాట్లాడలేదు. ఇక్కడ డానియేలు జీవితంలో మనం చూస్తే వాక్యానుసారంగా దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ ఆ పరిస్థితులంతా కూడా ముందుకు కొనసాగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రోమా 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారి రూపాంతరము పొందాలంట. అనేక సార్లు మనం అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాము. నూతన సంవత్సరంలో ఇప్పుడే నేను చెప్తా ఉన్నాను, 31st నైట్కి ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇవ్వడం కదా. దేవుడితో మనం ఒప్పందాలు చేస్తాం కదా, ఆ ఒప్పందాలు చాలా ముఖ్యం అమ్మ. దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా